Hello guys, welcome back to my channel. ఈరోజు టాపిక్ లో వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ ఆస్క్డ్ మీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డోంట్ స్పీక్ అండ్ షుడ్ నాట్ స్పీక్. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో ఈ రోజు టాపిక్ లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి జనరల్ గా ఎందుకు ఇవి గుర్తుండడం లేదంటే ప్రతి హెల్పింగ్ వెబ్ కు ఒక సౌండ్ ఉంటుంది. డూ అంటే పాజిటివ్, డోంట్ అంటే నెగిటివ్, షుడ్ అంటే ఏంటి పాజిటివ్, షుడ్ నాట్ అంటే నెగిటివ్. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు చూడండి, సో ప్రతి హెల్పింగ్ వెబ్ కి ఒక్కొక్క సౌండ్ వస్తుందని చెప్పాను కదా. సో డూ ఇంకా డోంట్ కి వచ్చేటప్పటికి సౌండ్ ఎలా ఉంటుందంటే, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను, ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను బిర్యానీ తింటాను, ఐ ఈట్ బిర్యానీ. నేను అక్కడికి వెళ్తాను, ఐ గో దేర్. ఇక్కడ చూడండి, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను, నేను బిర్యానీ తింటాను, నేను అక్కడికి వెళ్తాను. సో ఇలాంటి సౌండ్ వచ్చేటప్పుడు మనం డూ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు షుడ్కి వచ్చేటప్పటికి మనకి సౌండ్ ఎలా వస్తుంది అంటే, నేను ఇంగ్లీష్ మాట్లాడాలి. ఓకేనా, నేను ఇంగ్లీష్ మాట్లాడాలి, ఐ షుడ్ స్పీక్ ఇంగ్లీష్. నేను బిర్యానీ తినాలి, ఐ షుడ్ ఈట్ బిర్యానీ. నేను అక్కడికి వెళ్ళాలి, ఐ షుడ్ గో దేర్. ఇక్కడ వచ్చేసరికి మాట్లాడతాను, ఇక్కడికి వచ్చేసరికి మాట్లాడాలి, ఇక్కడ వచ్చేసరికి తింటాను, ఇక్కడ వచ్చేసరికి తినాలి, ఇక్కడికి వచ్చేసరికి వెళ్తాను, ఇక్కడికి వచ్చేసరికి వెళ్ళాలి. చూసారా, సౌండ్ వేరే వేరేగా ఉంది కదా. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాజిటివ్ చూద్దాం, నెగిటివ్ చూద్దాం. ఓకేనా, పాజిటివ్ అంటే డూ, నెగిటివ్ అంటే డోంట్. పాజిటివ్ అంటే షుడ్, నెగిటివ్ అంటే షుడ్ నాట్. సో ఇప్పుడు మనకు పాజిటివ్ చూద్దాం, నెగిటివ్ చూద్దాం. నేను ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడతాను, ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడను, ఐ డోంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీడే. నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఐ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మాట్లాడకూడదు, ఐ షుడ్ నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ చూడండి, డూ వచ్చేటప్పుడు మాట్లాడతాను, డోంట్ వచ్చేటప్పుడు మాట్లాడను. షుడ్కి వచ్చేటప్పటికి నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి, నేను ఇంగ్లీష్లో మాట్లాడకూడదు. ఓకేనా, షుడ్ వచ్చేటప్పుడు మాట్లాడాలి, షుడ్ నాట్ వచ్చేటప్పుడు మాట్లాడకూడదు. రెండు సేమ్ కాదు, కన్ఫ్యూజ్ అవ్వదు. ఇంకో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. నేను ప్రతి వారం మార్కెట్కి వెళ్తాను, ఐ గో టు మార్కెట్ ఎవ్రీ వీక్. నేను ప్రతి వారం మార్కెట్కి వెళ్ళను, ఐ డోంట్ గో టు మార్కెట్ ఎవ్రీ వీక్. నేను మార్కెట్కి వెళ్ళాలి, ఐ షుడ్ గో టు మార్కెట్. నేను మార్కెట్కి వెళ్ళకూడదు, ఐ షుడ్ నాట్ గో టు మార్కెట్. సో సౌండ్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్, వాళ్ళు అతన్ని కలుస్తారు, దే మీట్ హిమ్. వాళ్ళు అతన్ని కలవరు, దే డోంట్ మీట్ హిమ్. వాళ్ళు అతన్ని కలవాలి, దే షుడ్ మీట్ హిమ్. వాళ్ళు అతన్ని కలవకూడదు, దే షుడ్ నాట్ మీట్ హిమ్. నెక్స్ట్ వన్, అతను ప్రతిరోజు క్రికెట్ ఆడతాడు, హీ ప్లేస్ క్రికెట్ ఎవ్రీడే. అతను ప్రతిరోజు క్రికెట్ ఆడడు, హీ డజంట్ ప్లే క్రికెట్ ఎవ్రీడే. మనకి తెలుసు కదా, ఐ వై యూ దే వచ్చేటప్పుడు డూ యూస్ చేయాలి, హీ సీ ఇట్ ఆర్ ఎనీ నేమ్ వచ్చేటప్పుడు డస్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ అతను కాబట్టి డజంట్ అనేది యూజ్ చేసాం. ఓకేనా, సో షుడ్కి వచ్చేటప్పటికి సబ్జెక్ట్స్ కి షుడ్ అనేది యూజ్ చేయవచ్చు. ఓకేనా, అతను క్రికెట్ ఆడాలి, హీ షుడ్ ప్లే క్రికెట్. అతను క్రికెట్ ఆడకూడదు, హీ షుడ్ నాట్ ప్లే క్రికెట్. నేను పంపిస్తాను, ఐ సెండ్. నేను పంపించను, ఐ డోంట్ సెండ్. నేను పంపించాలి, ఐ షుడ్ సెండ్. నేను పంపించకూడదు, ఐ షుడ్ నాట్ సెండ్. నేను ఆమెతో మాట్లాడతాను, ఐ టాక్ టు హర్. నేను ఆమెతో మాట్లాడను, ఐ డోంట్ టాక్ టు హర్. నేను ఆమెతో మాట్లాడాలి, ఐ షుడ్ టాక్ టు హర్. నేను ఆమెతో మాట్లాడకూడదు, ఐ షుడ్ నాట్ టాక్ టు హర్. వాళ్ళు అది తీసుకొస్తారు, దే బ్రింగ్ దాట్. వాళ్ళు అది తీసుకురారు, దే డోంట్ బ్రింగ్ దాట్. వాళ్ళు అది తీసుకురావాలి, దే షుడ్ బ్రింగ్ దాట్. వాళ్ళు అది తీసుకురాకూడదు, దే షుడ్ నాట్ బ్రింగ్ దాట్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను, ఐ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోను, ఐ డోంట్ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోకూడదు, ఐ షుడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్. నెక్స్ట్ వన్, ఆమె ప్రతిరోజు ఏడుస్తుంది, షీ క్రైస్ ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు ఏడవదు, షీ డజంట్ క్రై ఎవ్రీడే. ఆమె ఏడవాలి, షీ షుడ్ క్రై. ఆమె ఏడకూడదు, షీ షుడ్ నాట్ క్రై. నెక్స్ట్ వన్, నేను మర్చిపోతాను, ఐ ఫర్గెట్.
నేను మర్చిపోను. ఐ డోంట్ ఫర్గెట్. నేను మర్చిపోవాలి. ఐ షుడ్ ఫర్గెట్. నేను మర్చిపోకూడదు. ఐ షుడ్ నాట్ ఫర్గెట్. నెక్స్ట్ వన్. సో కొన్ని WH క్వశ్చన్తో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. మీరు ఏం తింటారు? వాట్ డూ యూ ఈట్? మీరేం తినాలి? వాట్ షుడ్ యూ ఈట్? మీరు ఎందుకు తినరు? వై డోంట్ యూ ఈట్? మీరు ఎందుకు తినకూడదు? వై షుడ్ నాట్ యూ ఈట్? వాళ్ళు ఎందుకు వస్తారు? వై డూ దే కమ్? వాళ్ళు ఎందుకు రావాలి? వై షుడ్ దే కమ్? నువ్వు ఎలా వస్తావు? హౌ డు యూ కమ్? నువ్వు ఎలా రావాలి? హౌ షుడ్ యూ కమ్? ఆమె ఎప్పుడు వస్తుంది? వెన్ డస్ షీ కమ్? ఆమె ఎప్పుడు రావాలి? వెన్ షుడ్ షీ కమ్? మీరు ఎలా పంపిస్తారు? హౌ డు యూ సెండ్? మీరు ఎలా పంపించాలి? హౌ షుడ్ యూ సెండ్? సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో డూ ఇంకా డోంట్లని ఎప్పుడు యూస్ చేయాలి, ఇంకా షుడ్ ఇంకా షుడ్ నాట్లని ఎప్పుడు యూస్ చేయాలో అర్థమైంది కదా. సో సౌండ్స్ని మీరు అబ్జర్వ్ చేయాలి. సౌండ్స్ని మీరు అబ్జర్వ్ చేస్తేనే మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోగలరు. డూ ఇంకా డోంట్ని, షుడ్ ఇంకా షుడ్ నాట్ని ఈ రకంగా మన డైలీ లైఫ్లో సింపుల్గా యూస్ చేయొచ్చు. సో మీ ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్. వాళ్ళు రేపు రారు. వాళ్ళు రేపు రాకూడదు. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో మీకు ఈ టాపిక్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.